బైబిల్ గ్రంథంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు మనందరికీ తెలిసినవే. बाइबल में कई पुस्तकें हैं, तो 66 पुस्तक है। కానీ అందులో ఈ సామెతల గ్రంథం అనేది ఒక ప్రత్యేకమైన విధంగా రాయబడి ఉంది. उन 66 पुस्तकों में ये नीति वचन है, एक प्रत्येक रूप में एक पुस्तक है। సామెతల గ్రంథంలో చూస్తే ఈ యొక్క 31 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొత్తం అధ్యాయాలు కూడా మన సొలొమోను రాసినట్లుగా చూస్తున్నాం. अब नीति वचन में 31 चैप्टर है, उसमें से तकरीबन तो सलोमन महाराज ही लिखा है। కానీ చివరి 30, 31 మాత్రం ఇంకా వేరే వాళ్ళు రాసినట్లుగా స్పష్టంగా కనపడుతుంది. आखिरी में चैप्टर 30, 31 जो दूसरे कोई लिखा है करके हम देखते हैं। రాజు అయిన సొలొమోను పరిపాలన చేసిన కాలము క్రీస్తు పూర్వం 970 నుండి 930 మధ్య కాలంలో రాజ్య పరిపాలన చేసినట్టు చూస్తున్నాం. तो राजा सलोमन महाराजू जब राज्य किया है 970 और 930 की बीच में इन्होंने राज्य किया है। అయితే ఈ సామెతల గ్రంథం రాయటం గల కారణం కూడా మనకి మొదటి అధ్యాయంలోని మొదటి విషయాల్లోనే అర్థమవుతుంది. ये नीति वचन क्यों लिखा है, ये पहला चैप्टर में ही हमें मालूम पड़ जाता है। మనం ఇక్కడ మొదటి నుండి 6 వచనాల వరకు చూస్తే ఎందుకు రాయబడింది అనే మాట కూడా చాలా స్పష్టంగా ఉంది. हम 1 से लेकर 6 तक अगर हम देखेगा तो क्यों लिखा है करके यहाँ भी हमको मालूम हो जाता है। వాటిని చదవటాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే वो पढ़ने से हमें क्या मालूम होता है, ఈ లోకంలో మనిషి ఎలా జీవించాలి అనేది తెలియపరుస్తుంది. इस संसार में इंसान कैसे जीवन बिताना है ये मालूम हो जाता है। అలాగే మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో కూడా ఎలా ప్రవర్తించాలో కూడా ఈ యొక్క గ్రంథం మనకు తెలియపరుస్తుంది. हमारा जीवन में सामने आने वाले हर एक विषयों को कैसे हम सामना करना है वो भी हमको सिखाता है। तो రాజైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ఇది మనకు నేర్పాలని ఆశపడుతున్నాడు. राजा सलोमोन के द्वारा पवित्र आत्मा का परमेश्वर हमें सिखाने के लिए बहुत ही यत्न किया है। ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనేక విషయాలుగా రాజైన సొలొమోను తెలియపరుస్తూ ఒక ఖచ్చితమైన విషయాన్ని 7వ వచనంలో చెప్తున్నాడు. राजा सलोमोन महाराज कई विषयों के बारे में बताया, लेकिन एक अच्छी बात 7वें वचन में कहता है। అదన్నిటికంటే ముఖ్యమైన విషయం, वो सबसे उत्तम अच्छे वचन है। అంటే ఈ ఒక్క విషయం మన జీవితంలో ఉండటాన్ని బట్టి మనకు కావలసిన జ్ఞానం, బుద్ధి, వివేకం అన్ని దొరికిపోతాయి అని చెప్తున్నాడు. अगर ये 7वें वचन अगर हम ध्यान से पढ़ेगा तो हमको बुद्धि, ज्ञान, विवेक, समझ सब कुछ मिल जाता है। అంటే ఈ లోకంలో ఎలా జీవించాలో కూడా ఈ వచ్చిన వాక్యాన్ని 7వ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. इस संसार में कैसे जीवन बिताना है ये 7वें वचन के द्वारा हम सीख सकते हैं। పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆ ఒక్క విషయం 7వ వచనంలో ఉన్న ఒక్క విషయం మనలో ఉంటే మాత్రం మన దాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. हमारा जीवन में जो भी हालत आएगा उसको कैसे जीत के पार करना है ये भी हम सीख सकते हैं। ఇంకా సామెతల గ్రంథంలో మొత్తం మీద రాజైన సొలొమోను గారు జ్ఞానము గలవానికి జ్ఞానం లేని వానికి గల తేడాను గురించి ప్రతిసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. इस नीति वचन पुस्तक में राजा सलोमन महाराजू जो ज्ञानी है, जो अज्ञानी है, इन दोनों को फर्क और सिखाना बहुत अच्छे कोशिश किया है। ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే और क्या बताना चाहता है, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని చెప్తున్నాడు. परमेश्वर में भय और भक्ति रखना ही परमेश्वर का ज्ञान करके कहता है। అంటే జ్ఞానం ఉన్నదంటే మాత్రం దేవుని భయభక్తులతో నడుస్తాడు. अगर परमेश्वर का ज्ञान हमारे पास है, परमेश्वर की भय और भक्ति से चलता है। అయితే ఎవరి దగ్గర అయితే దేవుని జ్ఞానం లేదో ఆ మనిషి అజ్ఞాని. किसके पास परमेश्वर का ज्ञान नहीं है वो अज्ञानी है। కాబట్టి తన సొంత నిర్ణయాలతో నడుస్తాడు. इसलिए अपने खुद का निर्णय में चलता है। అంటే నిజం ఇంకొక మాట కూలంకుషిగా చెప్పాలి అంటే और एक बात खंडित रूप में बताना है, జ్ఞానం లేకపోవటం అనేది పాపంలో జీవించటం అని చెప్పాలి. अगर बिना ज्ञान का जीवन बिताना है पाप में जीवन बिताना है। జ్ఞానం అంటే మనం సహజంగా ఈ లోకంలో అనుకునే జ్ఞానం మనం జ్ఞానం అనుకుంటాం. ज्ञान का मतलब हम जो समझते हैं वो नहीं है, इस संसार का जो ज्ञान है। కొంతమంది ఫోను ఎలా వాడాలో, దాన్ని ఎలా మరి చూడాలో, దానిలో ఏమేమి తెలుసుకోగలుగుతామో అవన్నీ తెలియపోవటం వల్ల మనం అజ్ఞానం అనిపించుకోవచ్చు. कुछ लोगों को अगर फोन के बारे में, मोबाइल के बारे में बहुत कुछ अच्छे A to Z पता है, लेकिन अगर वो नहीं पता होने से हम अज्ञानी करके हम सोच सकते हैं.
అందుకే ఇంకా చూస్తే కొంతమందికి సైన్స్ పరంగా చాలా జ్ఞానం ఉంటది. कुछ लोगों को पढ़ाई लिखाई में साइंस के आ, मूल की बातों में बहुत कुछ अच्छे ज्ञान हमको प्राप्त होता है। సో మనం అనుకుంటాం ఆ జ్ఞానం నాకు లేదు కదా అని. ऐसे ज्ञान मुझे नहीं है करके हम बहुत उदास हो जाते हैं। అయితే ఆ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా పాపంలో లేని వాళ్ళ మరి? अगर ऐसे ज्ञान किसी के पास नहीं है, क्या वो पाप में है? అంటే ఈ లోకం పరమైన జ్ఞానం లేని వాళ్ళు పాపంలో ఉన్నట్ట? यानी कि इस संसार का ज्ञान किसके पास नहीं है, क्या वो पाप में है? మనం అనుకునే ఈ జ్ఞానము కాదు దేవుడు మనకి తెలియపరచాలనుకుంటుంది. हम जो सोचते हैं ये संसार का ज्ञान नहीं है, तो प्रभु हमको बताना चाहता है। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే జ్ఞానం గురించి చెప్తున్నాడు. अगर परमेश्वर में भय और भक्ति का मूल का ज्ञान होना चाहिए। అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా గానీ, अगर परमेश्वर में भय और भक्ति ना होते हुए इस संसार में कितना टन्नों टन्नों ज्ञान भी होते होगा तो కొరింథీ పత్రికలో పౌలు గారు ఆత్మ ద్వారా రాస్తున్నాడు, कोरिन्थियों की लिखी हुई पत्री में पौलुस ने आत्मा के द्वारा लिखता है, ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంట దేవుని యొక్క వెర్రితనము కంటే కూడా తీసేసిన జ్ఞానం అంట. इस संसार का जो ज्ञान है मूर्खता है। अगर परमेश्वर का मूर्खता से भी बहुत अच्छे है। దేవుని మనిషికున్న జ్ఞానము దేవుని వెర్రితనం కంటే కూడా తక్కువేనే చెప్పాలి. अगर इंसान के अंदर जो ज्ञान है, अगर परमेश्वर का तो मूर्खता इससे भी कम है। అంటే మనిషి జ్ఞానం కంటే దేవుని యొక్క వెర్రితనమే గొప్పదని చెప్తున్నాడు. अगर इंसान के ज्ञान से परमेश्वर के पास अगर मूर्खता है तो वही महान है। అయితే ఇక్కడ దేవుని జ్ఞానం అంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడండి. अगर परमेश्वर का ज्ञान है कितना महान है, आप जान लीजिए। నిజంగా దుష్టులుగా పాపులుగా ఉండి లోకంలో ఎన్ని రకాల జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళు నిజంగా జ్ఞానం లేని వారు. अगर दुष्टता मूर्खता गंदे काम करने वाला कितना भी ज्ञानवान हो, कोई फायदा नहीं है। వాళ్ళు నిజంగా దేవుని జ్ఞానం లేని వాళ్ళే. सचमुच उनके अंदर ज्ञान नहीं है, यानी कि परमेश्वर ज्ञान के पास नहीं है। इसलिए అదే అనగా ఇక్కడ సామెతల గ్రంథంలో ఏ జ్ఞానం కావాలని మనకు చెప్తున్నాడు, ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. नीति वचन में जो ज्ञान के बारे में कहता है वो ज्ञान उनके पास नहीं है। అందుకే అంటున్నాడు, इसलिए कहता है నీతి న్యాయాలతో నడుచుట జ్ఞానవంతులకి అనగా పవిత్రులకే తగినది. अगर धार्मिकता में चलना ज्ञानियों को अच्छा शोभा देता है। అంటే జ్ఞానులు అంటే ఎవరు? నీతి న్యాయాలతో నడవటము. జ్ఞానులు అంటే జ్ఞానం అంటే పరిశుద్ధతతో కూడినది. अगर ज्ञान का मतलब क्या है, नीति धार्मिकता और न्याय से चलना वही पवित्रता है। అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందంటే జ్ఞానము లేనివాడు పాపంలో ఉన్నవాడు. अगर कहने के मतलब है जिसके पास ज्ञान नहीं है परमेश्वर का, वो पाप में चल रहे। ఎవరి దగ్గర అయితే దేవుని జ్ఞానం ఉందో వాడు పరిశుద్ధుడు. जिसके पास परमेश्वर का ज्ञान है वो पवित्र है। అయితే ఇప్పుడు మనల్ని మనిషిని పరిశుద్ధుడిగా చేయాలనేది ప్రతి విషయంలోనూ దేవుని ఉద్దేశం అంతే. अगर इंसान को पवित्र करने के लिए परमेश्वर के उद्देश्य में हमको ज्ञान चाहिए। అనగా దేవుని యొక్క ప్రతి ఆలోచన కూడా మనిషిని పరిశుద్ధునిగా ఉంచాలి. अगर परमेश्वर के हर एक विचार यानी कि आलोचना इंसान को पवित्र रखना है, అదే దేవుని జ్ఞానము. वही परमेश्वर का ज्ञान। అది ఎలా లభ్యం అవుతుంది అంటున్నాడు. हमको कैसा मिलेगा वो? దేవుని యందు నిజమైన భయభక్తులు ఉంటే మాత్రమే దొరుకుతుంది. अगर परमेश्वर में भय और भक्ति मिलने के बाद ही वो मिलता है। మామూలుగా జ్ఞానం ఉన్నంత మాత్రాన మరి దేవుడే వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడు, ఇంత జ్ఞానవంతులుగా చేశాడు అంటానికి వీల్లేదు. अगर संसार का ज्ञान जितने ज्यादा है तो परमेश्वर ने इनको बहुत ज्ञान दिया करके हम सोचना ये गलत है। అయితే దేవుడికి వాళ్ళకి అంత జ్ఞానం ఇస్తే మరి చెడు నడవడిక, చెడు ఆలోచనలు, చెడు పనులు వాళ్ళలో ఉండి అంటే అవి కూడా దేవుడే ఇచ్చాడా? अगर सचमुच संसार का ज्ञान परमेश्वर देगा तो उनके अंदर बुराइयां है, उनके अंदर पाप का ख्याल है, उनके अंदर दुष्टता है, क्या वो भी परमेश्वर ने दिया? అంటే దేవుని జ్ఞానం ఉన్న మనిషిలో ఈ లోకపరమైన పాపం అనేది ఉండదు. अगर परमेश्वर का ज्ञान जिसके अंदर है, इस संसार का पाप उसके अंदर वास नहीं करेगा। అది ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, हम क्या जानना है, చాలా విషయాల్లో మనకు జ్ఞానం లేదని బాధపడుతూ ఉంటాం. कई विषयों में मेरे पास ज्ञान नहीं है करके हम बहुत विचार दुख करते हैं। అంటే చదువు విషయంలో గానీ, లేక మెడికల్ విషయంలో గానీ, సైన్స్ విషయంలో గానీ, లేక ప్రకృతి పరమైన మరి బ్రహ్మాండ విషయంలో కానీ, ఏ జీవశాస్త్రంలో కానీ దేని గురించి కూడా సరైన జ్ఞానం లేదు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు అనుకుంటూ ఉంటాం. पढ़ाई में और मेडिकल में और साइंस में, प्रकृति के इस ज्ञान में
मुझे मेरे पास नहीं है करके हम बहुत उदास हो जाते हैं। కానీ నిజం చెప్పాలంటే सचमुच अगर हम सोचेगा तो నీ యందు దేవుని యందు నిజమైన భయభక్తులు గనుక ఉంటే अगर परमेश्वर का भय भक्ति सचमुच आपके अंदर है, ఈ లోక జ్ఞానులు అనిపించే వాళ్ళందరికంటే కూడా నిజమైన జ్ఞానవంతుడివి इस జ్ఞానవంతురాలివి. संसार में बहुत ज्ञानी कहते हैं ना, उससे भी आप अधिक ज्ञानी है। ఎందుకంటే మనుషులు ఈ లోకంలో పడుతున్న ప్రయాస, ఈ లోకపరంగా సంపాదించుకున్న జ్ఞానం అంతా కూడా ఎప్పుడు ఈ లోకం గతించిపోతుందో అప్పుడు అది గతించిపోతుంది. अगर इस संसार में बहुत ज्ञान कमाया हमने, दुनिया में ये नहीं पता करके हम सोचते हैं बहुत ज्ञानवान है, अगर वो ज्ञान इस संसार खत्म होने के बाद आपके साथ साथ वो ज्ञान भी खत्म हो जाता है। కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వచ్చే జ్ఞానం అయితే लेकिन परमेश्वर के भय और भक्ति से जो ज्ञान आता है, ఆ జ్ఞానం ద్వారా మనం నిరంతరము దేవునిలో సజీవులుగా దేవునితో పాటు జీవించగలిగి ఉంటాం. उस ज्ञान से हमेशा अनंत काल में परमेश्वर के साथ ज्ञान के द्वारा निवास करेंगे। అయితే ఇంత జ్ఞానభరితమైన మాటలు ఒక మనిషి ద్వారానే దేవుడు రాయించాడు చూడండి. इतना अच्छे ज्ञान के बातें परमेश्वर एक इंसान के द्वारा ही लिखवाया है। అయితే మనం అనుకుంటున్నాం ఇప్పుడు దాకా దేవుడు జ్ఞానం ఇస్తేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది కానీ లోకపరమైన జ్ఞానం కాదు కదా. अगर हम सोचते हैं जो परमेश्वर जो ज्ञान देता है वही ज्ञान है, इंसान जो ज्ञान देता है संसार से वो ज्ञान नहीं है कह करके हम सोचते हैं। అయితే సొలొమోను మహారాజు కూడా జ్ఞానే కదా, మనిషే కదా. सलोमन महाराज एक इंसान है, మరి ఈయనకి ఎలాగా ఈ జ్ఞానం వచ్చింది? इनको कैसे ज्ञान प्राप्त हुआ? మరి ఈయన ఎలాగూ ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానాన్ని గురించి రాయగలుగుతున్నాడు? सलोमन कैसे भय और भक्ति के द्वारा परमेश्वर के अच्छे ज्ञान बातें कैसे लिखा, ఎందుకు చెప్పగలుగుతున్నాడు क्यों అంటే बताया गया? మనకు తెలుసు అందరికి. हमको पता है, అయితే కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి చిన్న కొటేషన్ చూద్దాం. कुछ लोगों को नहीं पता होगा तो एक हम बाइबल में वचन देखेंगे। మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము एक राजा 3వ అధ్యాయము 3रा अध्याय 10 నుండి 12 వచనాల వరకు చూస్తే 10 से 11 10 11 10 నుండి एक 12 వచనాల వరకు చూస్తే एक राजा चैप्टर 3 वर्ष 10 और 11 ఇక్కడ ఇజ్రాయేలుకి రాజు కావాల్సి వచ్చినప్పుడు यहाँ इजराइलों को राजा चाहिए। అప్పుడు దేవుడే సిద్ధపరిచిన మరి రాజు ద్వారా మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు రాజుల్ని. परमेश्वर ने ही जो चाहता है उसी राजा को उन्होंने नियुक्त किया। అయితే చివరికి ఇక్కడ సొలొమోను మహారాజుని రాజుగా ఏర్పాటు చేసినప్పుడు आखिरी में सलोमान महाराज को राजा के रूप में नियुक्त किया। అప్పుడు ఆ సొలొమోను గారు అంటాడు ఈ ప్రజలను ఏలటానికి నాకు నీ జ్ఞానం దయచేయమని అడుగుతాడు. तो सलोमान महाराज बहुत बच्चा है, छोटा सा है, इन प्रजा बहुत विस्तार रूप में है, इनको राज्य करने के लिए यानी कि शासन करने के लिए मुझे आपका ज्ञान चाहिए। అది 9వ వచనంలో 3-9 వచనంలో మనం చూస్తున్నాం. और 3 और 9 में अगर हम देखते हैं एक राजा, ఇంత గొప్పదైన నీ జన సమూహం న్యాయం తీర్చగలవాడు ఎవడు? तो अपने दास को अपनी प्रजा का न्याय करने के लिए समझने की ऐसे शक्ति दे कि मैं भले बुरे का फर्क सकूं, क्योंकि कौन ऐसा है कि तेरे इतने बड़ी प्रजा का न्याय कर सके। 9వ వచనంలో అంటున్నాడు ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? तेरी కాబట్టి तेरी इतनी बड़ी प्रजा का न्याय कर सके, ఎవరు కూడా ఇంత జ్ఞానం కలిగిన వాడు లేడు. कोई भी इतना ज्ञान नहीं है किसके पास। కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు मैं बुरे और भले ज्ञान का प्राप्त करके फर्क करके आपकी प्रजा को मैं राज्य करूंगा। నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థన చేశాడు. आपका दास हूं मैं, आपको मेरे को अच्छे विवेक हृदय देने के लिए मैं प्रार्थना करता हूं। అయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైనది అంట. अगर सलोमोन ने ऐसे विनती किया, परमेश्वर को बहुत अच्छा लगा। అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు 11వ వచనంలో अगर 11 वचन में परमेश्वर क्या कहता है, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక हाँ, तब परमेश्वर ने उससे कहा इसलिए कि तूने ये वरदान मांगा है, और ना तो दीर्घायु और ना धन और ना अपनी शत्रुओं का नाश मांगा है, న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నేను అడిగితివి, परंतु समझाने के विवेक का वरदान मांगा है।
నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. इसलिए मैं आपकी विनती सुनता हूँ। బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. बुद्धि और ज्ञान विवेक का हृदय आपको मैं देता हूँ। ఎలాంటి జ్ఞానము అంటే తెలుసా? ఇంకా कैसे ज्ञान है? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. आपकी पितरों में इतना ज्ञानी नहीं है जैसा आपका जैसा। ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. अगर आगे आपके जैसा ज्ञानी कोई नहीं रहेगा। అంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే परमेश्वर ने सलोमन महाराज को इतना बुद्धि और ज्ञान दिया। నీలాంటి వాడు ఇంతకు ముందు లేడు, ఇక ఆ తర్వాత కూడా ఉండడు అని చెప్పాడు. आपके जैसा ना पहले है ना इसके बाद है, कोई नहीं है। కానీ ఎందుకు దేవుడు ఆ జ్ఞానాన్ని రాజైన సొలొమోనుకి ఇచ్చాడు? क्यों परमेश्वर ने राजा सलोमन महाराज को इतना ज्ञान दिया? ఎందుకంటే ఆయన ఇంక ఏమీ అడగలేదట. क्योंकि राजा और कुछ में नहीं मांगा। రాజుగా ఆయన శత్రువుల ప్రాణాన్ని అడగొచ్చు, राजू के नाते शत्रुओं का प्राण मांग सकते हैं, లేకపోతే మంచి ఐశ్వర్యాన్ని అడగొచ్చు, मंच अच्छी संपत्ति को मांग सकते हैं, లేక మంచి దీర్ఘాయువునైనా అడగొచ్చు. वो अच्छे आयुष मांग सकते हैं। మనిషికి ఇంకేం కావాలి చెప్పండి? और इंसान को क्या चाहिए इसके अलावा? దీర్ఘాయువు కావాలి, अच्छी आयुष चाहिए, కావాలి కదా, आयुष चाहिए, ఐశ్వర్యం కావాలి, अच्छे धन संपत्ति चाहिए। మన శత్రువులే అంటూ ఉండకూడదు, అందరు నశించిపోవాలి, శత్రువులు అంటూ లేకుండా పోవాలి. हमारा शत्रु कोई नहीं है, सब नाश होना है। ఈ మూడు కంటే ఇంకేమైనా కోర దగ్గర अगर ये तीन बहुत बेहतर है, इससे कोई चाहने वाला कोई नहीं, దీనికంటే కోర దగ్గర ఏమీ లేవు మనిషి రూపంలో చెప్పాలంటే. इससे कोई चाहत के लिए और कुछ नहीं। కానీ రాజైన సొలొమోను చూడండి ఏమడుగుతున్నాడు దేవుడు. लेकिन राजा सलोमन महाराज देखो क्या मांगता है। నీ ప్రజల్ని ఏలాలి అంటే, వాళ్ళకి నేను న్యాయం చెయ్యాలి అంటే నీవు నా జ్ఞానం దయచేయమని అడుగుతున్నాడు. इतने प्रजा को मैं शासन करने के लिए मुझे ज्ञान दे दो, मुझे बुद्धि दे दो। మనం కూడా చాలా సార్లు ప్రార్థనలు అడిగే విషయంలో చాలా నిర్బుద్ధితో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. कई बार हम भी प्रार्थना में हमने अच्छी विचार से, अच्छी आलोचना से प्रार्थना में नहीं मांगते हम। ఇక్కడ రాజైన సొలొమోను జ్ఞానం అడిగినందుకు దేవుడు అడగనివి కూడా ఇచ్చేసాడు చూడండి. अगर राजा सलोमन महाराजू परमेश्वर को जो चाहता है वो ज्ञान मांगा, जो नहीं मांगा वो भी दे दिया। అయితే మనకు వాటితో ఇప్పుడు పని లేదు. उससे हमें कोई काम नहीं है। మనం ఈ విషయం ఈ మూలంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, इससे हम क्या सीखना है? हमको మనం కూడా దేవుని నుండి జ్ఞానం కావాలని కోరుకోవాలి. हम भी परमेश्वर का बुद्धि और ज्ञान चाहिए करके मांगना है। మనము నశించిపోయే వాటి గురించి మన ప్రార్థనలు ఎప్పుడు ఎక్కువ మోతాదు 99% ఈ లోక సంబంధమైనవే మనం అడుగుతూ ఉంటాం. हम ज्यादातर को 99% इस संसार की बातें जो हमसे नाश हो जाता है वही मांगते हैं। ఏది అడిగినా కానీ మీ ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఆలోచించేయండి, ఏదైనా దేవుని జ్ఞానంతో మిళితమైనది అడుగుతున్నామా అని ఆలోచించేసి अगर చూడండి. आप लोग विचार करो, सोचो, कभी भी आप प्रार्थना में बैठ जाते हैं तो परमेश्वर का ज्ञान के समित कोई बात मांगते हैं? మనం ఖచ్చితంగా ఏదైనా కానీ మన శరీరానికి, మన కుటుంబానికి మనకు కావలసినవి వాటికి సంబంధించిన తప్పితే మిగిలింది ఎక్కడో ఒక్క ముక్క అంటాం, నన్ను మాత్రం ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని. हम बैठते समय हमारे बच्चों के लिए, मेरे जीवन में मेरे को वो चाहिए, मुझे ये चाहिए, मुझे खाने की पीने की चाहिए, ऐसे के अलावा हम कुछ नहीं मांगते। कहीं भी एक बार बोलते हैं मुझे परमेश्वर राज्य में तुम याद रखो, ఆ ఒక్క మాట మాత్రం అంటాం. एक बात अगर हम कहते हैं, ఎందుకంటే అడుగు ఇవ్వబడినాను ఉంది కదా వాక్యం. क्योंकि सब लोग बोलते हैं मांगो दिया जाएगा। కానీ సైతానుడు ఇక్కడ కూడా మనల్ని ఎంత మోసం చేస్తున్నాడంటే, देखो शैतान यहाँ भी हमको धोखा में डालता है। ఏది అడగాలో ఎక్కువగా దాన్ని అడగకుండా మిగిలిన వాటిని అడిగించేలా చేస్తున్నాడు. जो मांगना चाहिए वो नहीं मांगते हैं, जो नहीं मांगना चाहिए हम वो मांगते हैं। అందుకే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని మాట కూడా రాయబడి ఉంది. इसलिए जो कार्य करने से पहले ज्ञान बहुत ही मूल बात होना चाहिए। నిజంగా ఇక్కడ రాజైన సొలొమోను చూడండి, నాకు దేవుని జ్ఞానం ఉంటే చాలు, నాకు దేవుని జ్ఞానం కావాలని కోరుకున్నాడు. सचमुच राजा सलोमन महाराज को देखो, मुझे परमेश्वर का ज्ञान होना चाहिए। अगर वो ज्ञान मेरे अंदर है तो मुझे कुछ भी नहीं चाहिए। అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సొలొమోను జ్ఞానాన్ని కోరి ఉండగా ఆ జ్ఞానంతో మనందరికి కూడా అది అవసరం ఉందని చెప్పి ఈ సామెతల గ్రంథాన్ని రాయించాడు. इसलिए परमेश्वर ने सलोमन को जो ज्ञान प्राप्त करने के लिए प्रार्थना किया, वो ज्ञान अच्छी तरह दिया, इसलिए इस किताब में लिखा है। అందుకే మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా, अगर एक राजा
और 4వ అధ్యాయం 32వ వచనం చూస్తే चैप्टर 4 और वर्सेस 30 32 32 చూసినట్లయితే और देखो वहां देखेगा तो ఆయన 3000 సామెతలు పలికాడని రాయబడి ఉంది. उन्होंने 32 नीति वचन को 3000 लिखा है. 3000 సామెతలు 32,000 మరి 3000 हाँ 3,000 सॉरी 3000 సామెతలు పలికాడని రాయబడి ఉంది. 3,000 गीत लिखा है उन्होंने. నీతి వచ్చాను సామెతలు పలికాడని రాయబడి ఉంది. అలాగే కీర్తన పాటలేమో 1005 పాటలు రాశాడని చెప్తున్నాడు. अगर गीत 1,005 गीत लिखा है. అయితే ఈ మన సామెతల గ్రంథములో అంట 1000 సామెతలు కనిపిస్తున్నాయి అంట. यहाँ 1000 नीति वचन हमको दिखता है. అంటే ఆయన 3000 సామెతలు రాస్తే ఈ సామెతల గ్రంథంలో ఒక 1000 సామెతలు మనకు కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. उनमें से 3,000 नीति वचन लिखा है तो इन हमारे लिए और 1,000 नीति वचन हमें बहुत जरूरी है. అందుకే మన కోసం ఆ 1000 చాలన్నట్లుగా దేవుడు ఆ 1000ని నీ సామెతల గ్రంథంలో రాయించి ఉంచాడు. हमारे लिए 1,000 जो नीति वचन है हमारे लिए लिखा है. అయినా మనకి ఎంతో ముఖ్యమైనవి. वो हमको बहुत इंपॉर्टेंट यानी कि प्रमुख बात है. కాబట్టి అట్టి విషయాల మీద మనం ఎక్కువ ధ్యానం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ऐसे ज्ञान के विषय में हम ज्यादा ध्यान दे देंगे. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాం, ఇందులో కూడా చెప్పుకున్నాం ఎందుకు రాయించి ఉంటాడు ఈ విషయాన్ని. अगर हम पहले भी सोचा अभी भी सोचेंगे क्यों परमेश्वर ने राजा सलोमन महाराज के द्वारा ये बात लिखा है ज्ञान की बात. అదే 2వ వచనంలో అంటున్నాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో. अगर नीति वचन एक 1వ అధ్యాయం 2వ వచనంలో एक अध्याय दूसरा वचन में कहता है జ్ఞానమును ఉపదేశమును అభ్యసింప చేయుటకు. ज्ञान और उपदेश हमको देने के लिए. అంటే ఈ జ్ఞానాన్ని ఉపదేశాన్ని మనకు నేర్పడం కోసం, మనకు అభ్యాసం కలిగించడానికి, అంటే నేర్పి మన జీవితంలో అభ్యాసం కలిగి ఉండే దానికి రాయించాడంట. अगर हमारा बुद्धि और शिक्षा इसलिए है हमारा जीवन में हमको देता है उससे अनुसार हम चलने के लिए. అలాగే వివేక సల్లాపములను గ్రహించుటకు. ऐसे ही विवेक हमें प्राप्त करने के लिए भी है. అంటే దేవుని వివేకాన్ని మనం గ్రహించటం కోసం రాయించాడు. परमेश्वर का समझ यानी कि विवेक हमारे तक पहुंचा दिया उन्होंने. అలాగే నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును. और धार्मिकता और न्याय बुद्धि अच्छे समझ देने के लिए ही लिखा गया है ये. అంటే చూడండి, జ్ఞానము ఉపదేశము అభ్యసించాలట, వివేకము సల్లాహముని గ్రహించాలట. और प्रवीणता और धार्मिकता न्याय और सेदाई का शिक्षा पाए. 4వ వచనంలో చూస్తే चौथी वचन में 4 to 4 वर्सेस में देखेगा तो జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, अगर जिसके पास ज्ञान नहीं है उसको बुद्धि होने के लिए, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. जवानों को ज्ञान और विवेक मिले. అంటే జ్ఞానం లేని వాడికి ఏమో జ్ఞానమట, जिसके पास ज्ञान नहीं है उनको ज्ञान मिले. అలాగే యవ్వనులకేమో తెలివి వివేకాన్ని పుట్టించడం కోసమట. जवानों को ज्ञान और विवेक मिले. అయితే 5వ వచనం అంటాడు 5वें वचन में चैप्टर 5 में क्या वर्सेस 5 में कहता है జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाए. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. और समझदार बुद्धि का उपदेश पाए. అంటే ఇప్పుడు మనకి చెప్పబడిన ఇక 2వ వచనం నుంచి 4వ వచనం వరకు విషయాలు చూస్తే, अगर इसमें नीति वचन में दो से लेकर अगर 5वीं तक अगर हम सुनेगा तो 6वीं तक हम सुनेगा तो అవి మనలోకి రావాలంటే మనం వాటిని వృద్ధి చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. अभी हमारे अंदर आने के लिए हमको धार्मिकता की अभ्यास करना बहुत जरूरी है. అంటే ఏదో చదివేసి వాటి గుర్తు పెట్టుకుని కంఠస్థం చేయమని చెప్పడం లేదు. अगर पढ़ के और अच्छा स्टूडेंट को जैसे रट करने के लिए उसके लिए नहीं बता रहे. అభ్యసింప చేయాలి, అభ్యాసం बार చేయాలి. बार अभ्यास करना है. बार जैसे एक्सरसाइज करते हैं ना हम बार ऐसे करना है. అలా మైండ్ లో గ్రహించుకోవాలి, ऐसे माइंड में भी उनको प्राप्त करना है. అలాగే వాటిని అనుసరించి నడవాలి, ऐसे उनके अनुसार चलना है. అలాగ బుద్ధి కలిగి ఉంటేనే అవన్నీ మనలో ఉంటేనే బుద్ధి గలవాళ్ళం, లేకపోతే బుద్ధి లేని ये सब हमारे अंदर रहते ही हम बुद्धि ज्ञान का प्राप्त करने वाला है, नहीं तो नहीं. అయితే ఎవరైతే ఈ సామెతల గ్రంథాన్ని వింటారో
जो कोई इस नीति वचन को सुनता है, అంటే ఈ రోజు నుండి మనం మొదలేసుకున్నాం వినాలని. आज से हम शुरू किया है सुनने के लिए, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కనీసం 2 సార్లు లేక 3 సార్లు సామెతల గ్రంథాన్ని అంతా అవజేశాం. जो बीत गए सालों में हमने एक बार दो बार ये नीति वचन का हमने सुन लिया, समाप्त किया है. అయితే మరి లైవ్ ద్వారా కూడా దేవుడు వినటానికి మనకు అవకాశం इस ఇస్తున్నాడు. लाइव के द्वारा भी नीति वचन सुनने के लिए परमेश्वर ने और एक बार हमको मौका मिल रहा है. ఇది మన జీవితాలకి ఉపయోగపడేది అని ముందే చెప్పాం. हमारा जीवनदायक है, हमारा जीवन के लिए बहुत बहुमूल्य है, अवसर भी है. అలాగే పరలోక రాజ్యాన్ని చేరటానికి కూడా మనకు ఉపయోగపడేది ఇదే. स्वर्ग राज्य में जाने के लिए भी ये नीति वचन हमको बहुत फायदामंद है. అయితే దీన్ని విని హృదయంలో అభ్యసింప చేసుకోవాలి. अगर ये सुनकर हमारे हृदय में अभ्यास करना है, बार बार चबाना है, నెమరు వేసుకోవాలి. అంటే దాన్ని వృద్ధి పొందించుకోవాలి, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. बार बार इस वृद्धि करना है, ज्ञान को बढ़ाना है. అలాగే జాగ్రత్తగా ఆలకించాలట. बहुत ध्यान से हम सुनना है. ఎప్పుడు జాగ్రత్తగా ఆలకిస్తామంటే కబ్ దాన్ని సంపాదించుకోవాలన్నప్పుడు. कब ध्यान करते हम इसको प्राप्त करके इसके अनुसार में चलना है. అంటే వినటం అంటే కేవలం మాత్రం చెవుల వరకు ఉన్నాయి కాబట్టి వినటం అన్నది అంతవరకే ఉంటాం మనం. केवल हमको कान है इसलिए कान देते हैं, बस सुन लिया करके हम सोचते हैं. కానీ ఆలకించటం అంటే सुनना मतलब అంటే ధ్యానంగా ఆలకించి. ध्यान से सुनना. ఎందుకు ధ్యానంగా ఆలోచిస్తాం? क्यों ध्यान से सुनना? దాని ద్వారా దొరికే ఆ పాండిత్యాన్ని లేక ఆ జ్ఞానాన్ని పొందాలి అని ధ్యానంగా ఆలకిస్తాం. उसके द्वारा जो ज्ञान, जो पांडित्य, जो अच्छे हमको मिलता है उसको हम पाना है. అంటే ఇప్పుడు మనం ఇక సామెతల గ్రంథం గాని దేవుని వాక్యం వినేటప్పుడు దాన్ని పొందుకోవాలన్న జ్ఞానముతో ఆలకించాలి, ఆలోచన కలిగి ఉండాలి. अगर नीति वचन का वचन सुनते समय उसको प्राप्त करके मेरा जीवन में अमल करना है करके सुनना है. కాబట్టి ఈ నీతి ఈ యొక్క సామెతల గ్రంథము ప్రతి దినం మన జీవితంలో ఉపయోగించే విధంగా రాయబడి ఉంది. ये नीति वचन हर दिन हमारा जीवन शैली में हमारे अंदर को यूज करना, उपयोग करना, यूज मी बोलते हैं ना, ऐसा उपयोग करने के लिए हमारा अनुदिन दैनंदिन जीवन के लिए लिखा है. ये అంటే తెలుసుకోవటం అంటే కేవలం తెలుసుకోవాలని కాదు, ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశంతో రాయబడింది. जानना मतलब, सुनना मतलब केवल सुनना, केवल जानना नहीं, सुनो, ध्यान करो, हमारा जीवन में रोजवारी जीवन में अमल करो. అంటే విన్న దాన్ని ఆచరణలో పెట్టాలి. जो सुना है अपने जीवन में आचरण में रखो. అందుకే ఈ సామెతల గ్రంథం రాయబడింది. इसलिए ये नीति वचन लिखा. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానంతో కూడినది, మనిషి చెప్పిన జ్ఞానం కాదు. क्योंकि ये नीति वचन इंसान ने अपनी बुद्धि बल से नहीं लिखा है, परमेश्वर ने ये ज्ञान और बुद्धि दिया है. మనం చూసాం ఆయన ప్రార్థన చేశాడు సొలొమోను మహారాజు కావాలని. हमने सुना है, देखा है, वो प्रार्थना किया सलोमन महाराजा. అందుకు దేవుడు జ్ఞానం ఇచ్చి అంటున్నాడు, నీకంటే పూర్వీకులకే లేదు జ్ఞానం అలాంటిది, నీ తర్వాత రాబోయే వాళ్ళకు కూడా ఎవరికి అలాంటి జ్ఞానం ఉండనే ఉండదని చెప్తున్నాడు. परमेश्वर कहता है मैं ऐसे ज्ञान दिया तुमको, ना आपसे कोई आगे, ना कोई आपसे पीछे, ना किसी को ऐसा ज्ञान मिलेगा आपके जैसा. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए ये कहता है यहाँ జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా వచ్చి బుద్ధి కలిగించుకోవడానికి ఆ సామెతల గ్రంథాన్ని వినండి. जिसके पास परमेश्वर का ज्ञान नहीं है, बुद्धि नहीं है, वो भी आके यहाँ राजा सलोमन महाराज के द्वारा लिखा गया नीति वचन का ज्ञान को प्राप्त करो. అంటే ఈ వాక్యం అనగా దేవుని వాక్కు, దేవుని వాక్యం అని మనకు తెలుసు. वचन का मतलब परमेश्वर का मुंह से निकलने वाली बातें, అంటే దేవుని మాటలు, परमेश्वर की बातें. అయితే దేవుని మాటలు మనిషి పట్ల జరిగించుకోవటమే జ్ఞానం. अगर परमेश्वर की बातें इंसान के द्वारा पूरा करना ही परमेश्वर का ज्ञान है. అంటే ఈ సామెతల గ్రంథంలో ఈ మనిషి కోసము జ్ఞానం అనే నిధి ఉందని చెప్పాల. अगर ये नीति वचन में इंसान के लिए एक परमेश्वर का खनी है. కాబట్టి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. इसलिए परमेश्वर के ज्ञान को सीखे और प्राप्त करे. అందుకే ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు. और ये चौथी वचन में कहता है कि बलों को चतुराई और जवानों को ज्ञान और विवेक मिले. అంటే జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించే మాటలు. जिसके पास ज्ञान नहीं है उसको बुद्धि मिले. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, మొదట్లో
पहले हमने क्या सुना शुरुआत में, జ్ఞానం లేకపోవటం అంటే పాపంలో జీవించటము. ज्ञान नहीं है जिसके पास वो पाप में जी रहे। జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కదా, ఒక మాత్రం ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. हमेशा ये माइंड में रखो, ज्ञान का मतलब संसार का ज्ञान नहीं है, परमेश्वर का ज्ञान होना चाहिए। అందుకోసం మన కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1:24లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాశాడు, దేవుని జ్ఞానం అనగా యేసుక్రీస్తు అని. अगर एक कोरिन्थी और 1:24 में लिखा है, 1 कोरिन्थी चैप्टर 1 वर्सेस 24 में लिखा है परमेश्वर का ज्ञान का बारे में। దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు అని. परमेश्वर का ज्ञान का मतलब है यीशु मसीह है। యేసుక్రీస్తు ఎవరు? यीशु मसीह कौन है? దేవుని వాక్యం. परमेश्वर का वचन। వాక్యమే కదా శరీర ఆకారం ఈ లోకానికి వచ్చింది. वचन ही देहधारी बनके इस संसार में आया। వాక్యమేమై ఉన్నదని చెప్తున్నది. वचन क्या है? దేవుడై ఉన్నాడని చెప్తుంది. वचन परमेश्वर है। ఆ దేవుడే వాక్యం అని చెప్తున్నాడు. और परमेश्वर ही वचन है। అంటే వాక్యం మనలో ఉండాలి. वचन हमारे अंदर होना है। అంటే వాక్యం ఎవరిలో లేదో, वचन जिसके अंदर नहीं है ఆయన పాపి. वो पापी। అనగా పాపి అజ్ఞాని. और यानी कि पापी वो अज्ञानी है। అంటే పాపంలో ఉన్నవాళ్ళు అజ్ఞానులు. अगर पाप में जो जी रहे वो अज्ञानी है। అంటే దేవుని జ్ఞానం లేని వారు అందరూ కూడా పాపులే. जिसके पास परमेश्वर का ज्ञान नहीं है वो सब पापी का जीवन जी रहे। అందుకే అంటున్నాడు, జ్ఞానం లేని వారలారా బుద్ధి తెచ్చుకోండి. इसलिए कहता है जिसके पास ज्ञान नहीं है आओ बुद्धि प्राप्त करो। అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ नीति वचन 8वीं अध्याय 5వ వచనంలో 5वीं वचन में भी ये बात कहता है। జ్ఞానం లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనదని తెలుసుకొనుడి. आइए प्रोवेर्ब चैप्टर 8 और वर्सेस 5, हे बोलो चतुराई सीखो और हे मूर्खो अपने मन में समझ लो। జ్ఞానము లేని వారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. जिसके पास ज्ञान नहीं है वो ज्ञान सीखो, जिसके पास बुद्धि नहीं है वो बुद्धि क्या है सोच समझ करके ले लो। ఇక్కడ బైబిల్ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, అసలు జ్ఞానం అంటే ఏందో ముందు ఆలోచన చేయండి ये అంటున్నాడు. पवित्र परमेश्वर, ये पवित्र ग्रंथ ये बाइबल में कहता है ज्ञान का मतलब क्या है वो समझो, అసలు ఏందో అది తెలుసుకోండి. वो क्या है सीखो। అది చూద్దాం జ్ఞానం అంటే ఏం చెప్తున్నాడు ఆత్మదేవుడు చూద్దాం. अगर परमेश्वर का आत्मा ज्ञान के बारे में क्या कहता है हम देख लेंगे। కీర్తనల గ్రంథము भजन निकालिए, भजन संहिता 19వ అధ్యాయము भजन 19 अध्याय निकाले, 7వ వచనంలో చూడండి. भजन 19 भजन 19 7वीं वचन 7 वर्सेस 7। యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. यहोवा का व्यवस्था करी है, वे प्राण को बहाल कर देती है। यहोवा के नियम विश्वास योग्य है, साधारण लोगों को बुद्धिमान बना देती है। మనకు అర్థమై ఉండొచ్చు ఈ వాక్యం చదివినప్పుడు. हम ये वचन पढ़ने के बाद हमको समझ में आ गया ఒకటేమన్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. क्या है, परमेश्वर का जो नियुक्त किया गया व्यवस्था बहुत करी है, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. वो प्राण को बहाल कर देती है। యెహోవా శాసనము నమ్మదగినది. यहोवा का नियम विश्वास योग्य है। అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన శాసనం అనగా ధర్మశాస్త్రము. उनका नियम का मतलब धर्मशास्त्र। ఆ ధర్మశాస్త్రము ఏం కలిగిస్తుందంట, वो धर्मशास्त्र में क्या देता है, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. वो बुद्धिहीनों को ज्ञान प्राप्त करने के लिए है। అంటే ధర్మశాస్త్రం రాక మునుపు మనుషులు బుద్ధిహీనతలో ఉన్నారని. अगर धर्मशास्त्र आने से पहले इंसान बुद्धिहीनता में है। అంటే బుద్ధిహీనత అంటే ముందు నుండి చెప్పుకున్నాం, అది మాత్రం మర్చిపోవద్దు. అజ్ఞానం అనగా, జ్ఞానం లేకపోవటం అనగా పాపంలో ఉన్నారు. बुद्धिहीनता का मतलब है, पहले से हम बता रहे, बुद्धिहीनता मतलब है जो ज्ञान नहीं है परमेश्वर का वो पाप में जी रहे। అయితే ఇక్కడ ఏమంటున్నారు, అట్టి వారికి జ్ఞానము పుట్టిస్తుందంట. ऐसे लोगों को, बुद्धिहीन लोगों को ज्ञान उत्पन्न करता है। ఏది జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేది? क्या कौन सा ज्ञान को उत्पन्न करता है? ఏది జ్ఞానాన్ని పుట్టిస్తుంది? कौन सा ज्ञान को उत्पन्न करता है? ఏది అంటే దేవుని శాసనము. कौन है, क्या है? परमेश्वर का नियम। ఏదంటే దేవుని ధర్మశాస్త్రము. वो है परमेश्वर का धर्मशास्त्र। అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే దేవునికి ఇష్టమైనది ఏంటి అనేది, దేవునికి నచ్చంది ఏంటి అనేది,
అలా చేస్తే దానికి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది దేవుడు కూలంకుషంగా రాయించాడు ధర్మశాస్త్రం. धर्मशास्त्र में क्या है? परमेश्वर को नापसंद वाली, परमेश्वर को पसंद है, कौन सा बुराई है, कौन सा अच्छा है, कौन सा चाहता है, कौन सा ना चाहता है, इसका फर्क ही धर्मशास्त्र में हमको पाया जाता है। అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए कहता है జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి, అది దేవుని ధర్మశాస్త్రమే. జ్ఞానం అంటే దేవుని న్యాయ విధులే జ్ఞానం అంతే. ज्ञान का मतलब क्या है? धर्मशास्त्र को जानो, धर्मशास्त्र में लिखा हुआ ज्ञान बुद्धि ही परमेश्वर का यह ज्ञान है। అంటే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. धर्मशास्त्र के द्वारा परमेश्वर ने अपनी ज्ञान, अपनी समझ, अपनी चाहत हम तक पहुंचाता है। అందుకే జాగ్రత్తగా చెవి యొగ్గి ఆలకించండి. इसलिए कान लगाकर ध्यान से वचन में आप लोग निमग्न हो जाओ। అలాగే విని ఆచరణలో పెట్టండి. सुनो, छोड़ना नहीं, उनके हमारा जीवन में अमल करो। అందుకే అంటున్నాడు మన జీవితంలో అభ్యసింప చేసుకోండి అంటున్నాడు. हमारा जीवन में अभ्यास करो, एक्सरसाइज करो, बार 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 अभ्यास करो। అందుకే 119వ కీర్తన अगर 119 भजन 30వ వచనం చూస్తే 119 भजन 130 30వ వచనం చూస్తే 30 वचन अगर देखेगा तो సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. भजन 119 चैप्टर और वर्सेस और 30, मैंने सच्चाई का मार्ग चुन लिया है, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. तेरे नियमों को और मैं चित्त लगाए रहता हूँ। అంటే ఇక్కడ నీ సత్య మార్గమును నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ. सच्चाई मार्ग को मैं चाहता हूँ, मेरा जीवन में चुन लेता हूँ। ఇప్పుడు మనం తెలుసుకున్నాం జ్ఞానం అంటే మనం అనుకునే లోక జ్ఞానం కాదు. अगर हमको समझ में आ गया, ज्ञान का मतलब हमारे अंदर संसार का ज्ञान नहीं है, కానీ జ్ఞానం అంటే దేవుడి యొక్క ధర్మశాస్త్రములో ఉన్నదే జ్ఞానము. अगर परमेश्वर की दिया गया धर्मशास्त्र में जो लिखा है वही ज्ञान है। అది దాన్ని మనం అభ్యసింప చేయాలి, उसको हम अमल करना है, अभ्यास करना है हमारा जीवन అది में, ఆచరణలో పెట్టుకోవాలి, हमारे आचरण में रखना है, దాన్ని వృద్ధి పొందించుకోవాలి उसको हम अपने बढ़ाना है। అని విన్నాం. सुन लिया, ఇప్పుడు విన్నాక ఏం చేయాలి? अगर सुनने के बाद करना क्या है? విని పాండిత్యం తెచ్చుకోవటం అంటే ఏంటి తెలుసా? सुनने के बाद हमारे अंदर एक प्रवीणता होना है। प्रवीणता అంటే ఏంటి? क्या है? ఎలా వస్తుంది అది? कैसे आएगा? దాన్ని గురించి కోరుకోవాలట, కావాలని కోరుకోవాలా. हम अपने आप को मुझे चाहिए, मुझे ఆ चाहिए, దేవుని आशा, ఆ దేవుని ఆశ. జ్ఞానం కావాలని కోరుకోవాలా. परमेश्वर का ज्ञान मुझे चाहिए करके तमन्ना, आशा होना चाहिए। ఇప్పుడు నా వల్ల కాదనే కదా సొలొమోన్ మహారాజు నీ జ్ఞానం ఇవ్వ ప్రభు అని అడిగితే కదా ఇచ్చింది. सलोमान महाराज राजा है, मेरा बस की नहीं है, मेरा बुद्धि मेरा समझ नहीं चलेगा, आपका बुद्धि आपका समझ चाहिए। परमेश्वर के शरण स्थान में गया है, ఆయన కోరుకున్నాడు, బ్రతిమాలుకున్నాడు. वो परमेश्वर से कहता है मुझे दे दो, वो मुझे दे दो करके वो अपने आपने चाहत में लिया। అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్కు, వాక్యం అనగానే సత్యము, ఆ సత్య మార్గం కావాలని నువ్వు కోరుకోవాలా. अगर परमेश्वर का धर्मशास्त्र है, परमेश्वर का वचन है, उनका मुंह से निकलने वाले वाक है, वो वाक मेरा जीवन में मुझे चाहिए करके आप अपने आप को ही मांगना बहुत ही जरूरी है। దేవుని నుండి కోరుకోవాలా, परमेश्वर से मांगो ఆ బ్రతిమలాడుకోవాలా. और पीड़ा करो। ఎందుకంటే ఈ లోక జ్ఞానం మనకు దృష్టిని ఆకర్షింపజేస్తుంది, మనం ఆలోచన అంతా కూడా అటే పోతుంది. ये संसार का ज्ञान क्या है? हमको ज्यादा संसार में डुबा देता है, మన అటే లాక్కెళ్తూ వెళ్తుంది. हमको वो खींच लेता है, संसार की तरफ खींच लेता है ऐसे। అయితే మనం తెలుసుకున్నాం ఈ లోకము, లోక ఆశలన్నీ గతి भरोसा है तो हमें परमेश्वर का ज्ञान हमें चाहिए करके हम अपने आप को चाहने के लिए मांगना है। అప్పుడు అన్నాడు నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. आपके नियमों को मेरे सामने में रखा है। ధర్మశాస్త్రం అనే కదా న్యాయ విధులు. धर्मशास्त्र का मतलब क्या है? नियम, ఆయన న్యాయ విధులే కదా. उनका न्याय का नियम।
అవి వాటంటే కళ్ళ ఎదుటే పెట్టుకున్నాడంట. अब वो आंखों के सामने ही रखा है, ఎందుకంటే నేను ఎక్కడ తప్పిపోతాను అని. कहीं मैं भटक ना जाऊं। అందుకే మనం కూడా దేవుని జ్ఞానము కావాలని ఆ వాంఛతో ప్రార్థిస్తూ हम भी परमेश्वर का ज्ञान मुझे चाहिए करके हमारे प्रार्थना में जरूर रखना है। ఆ దేవుని చిత్తానుసారమైన ఆ మార్గంలో నడవాలి అనే ఒక ఏకాగ్రత కలిగి ఉండాలి. परमेश्वर की इच्छा का ज्ञान में चलने के लिए एक एकाग्रता, एक ही मकसद में हम रहना है। ఎదుటుగా పెట్టుకోవటం అంటే ఏంటి? सामने रखने का मतलब क्या है? ఆ దేవుని జ్ఞానాన్ని నమ్మాలి, परमेश्वर का ज्ञान को भरोसा रखना, దాన్ని హృదయంలో స్వీకరించాలి, तो हृदय में स्वीकार करना, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, बार बार ध्यान करना, దాని ప్రకారం నడవాల. उसके अनुसार चलना। ఏం చేయాలా? क्या करना? నమ్మాలి దేవుని జ్ఞానాన్ని, परमेश्वर का ज्ञान के ऊपर भरोसा रखना, ఆయా జ్ఞానాన్ని హృదయంలో స్వీకరించాలి, उस ज्ञान को हृदय में रखना, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, बार बार चबाना है, बार बार ध्यान करना है, अभ्यास करना है, దాని ప్రకారం నడుచుకోవాలి. उसके अनुसार हमारा जीवन को आगे बढ़ाना है। మనం ఏం చేస్తాం? हम क्या करते हैं? నమ్ముతాం भरोसा करते हैं, అంతే. बस। కొంతమంది ఏం చేస్తారు? कुछ लोग क्या करते हैं? దాన్ని ధ్యానిస్తారు. ध्यान करते हैं। ధ్యానించి ఎలా ధ్యానిస్తారు? कैसे ध्यान करते हैं? దాని ప్రకారం నడవాలని కాదు, उसके अनुसार चलना नहीं, దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని బాగా కంఠస్థ పెట్టుకొని చెప్పాలి అన్న దానికోసం ధ్యానిస్తారు. हम उसको ज्यादा हमको याद रख करके, रट करके, हम दूसरों को बताना करके ही कहते हैं, अपने जीवन के लिए अमल नहीं करते हैं। అంటే కేవలం నాకు వచ్చు, నేను చెప్పగలను అనే దానికి ధ్యానిస్తారు గాని దాని జీవితంలో అందుకన్నాడు ధ్యానించి ఆ ప్రకారం నడవాలి అని కూడా कुछ लोग చెప్తున్నాడు. सोचते हैं मैं दूसरों को बताऊंगा करके उसको रट कर लेता है, लेकिन वो हमारे हृदय में रख के हमारा जीवन में अमल करके हमारा जीवन को सुधारना है। కాబట్టి ఆటి జ్ఞానాన్ని కోరుకోవాలా. ऐसे ज्ञान को हम प्राप्त करना है। ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతూ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో प्रमुख बातें नीति वचन चैप्टर 1 और वर्सेस 4 में लिखा है, మీరు చెప్తున్నాడు బుద్ధి లేని వారలారా రండి జ్ఞానం నేర్చుకోండి అంటూ, जिसके पास बुद्धि नहीं है आ जाओ ज्ञान को प्राप्त करो करके बोलता है। ఇంకేమన్నాడు ఆ వాక్యంలోనే యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు సామెతలు అంటున్నాడు. जवानों को ज्ञान और विवेक मिले। ఎందుకు యవ్వనస్తులకు కావాలి? क्यों जवानों को चाहिए? యవ్వనవస్తులు యవ్వన బలంలో ఉంటారు. यवन 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 लोगों के पास बहुत बल होता है, వాళ్ళు ఎవరి మాట వినే రకంగా ఉండరు. वो किसी के बात नहीं सुनते। ఎక్కడన్నా ఒకళ్ళారా దొరుకుతారేమో ఎవరన్నా మాట వినేవాళ్ళు. कोई यवन काल में ऐसा लोग गए, एक दो है बड़े बड़ों को बात माने। ఎక్కువ పర్సెంట్ మనం చూస్తే యవ్వనులు అన్నాక వాళ్ళ యవ్వనేచ్ఛల వైపే, వాళ్ళ సొంత ఆలోచనల వైపే ज्यादातर जवान लोग जवानी इच्छाओं को, जवान की इच्छाओं के संसार में ही वो चलते हैं। అయితే యవ్వనులుగా ఉండి దేవుని జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు ఆ యవ్వనేచ్ఛలు జయించడానికి జ్ఞానాన్ని ఇస్తాడు. जवानों को और ज्ञान और प्राप्त करने के लिए चाहेगा तो वो जवानों को उस जवानीपन में वो शैतान को सामना करके अच्छा बनने के लिए योगदान हो जाता है। దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు. परमेश्वर ज्ञान को हम प्राप्त करेंगे, దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు అప్పుడు దేవుడు మనకి. परमेश्वर अपना ज्ञान हमको दे देंगे। కాబట్టి యవ్వనస్తులైన వారు వారి జీవితాన్ని స్థిరపరచుకునే ఆ వయసు కాబట్టి అది చాలా ప్రముఖమైనది జీవితంలో. जवान लोगों को सुन के अपना जवानीपन को अच्छा सुधारने के लिए ये वचन बहुत जरूरी है। इसलिए जवानों को भी लेके आओ, लाइव में लेके आओ अपना जवान, अपने बच्चों को भी। ఇక్కడ మనము మన వయసులో చూస్తే బాల్యం ఉంది, యవ్వనం ఉంది, అలాగే వృద్ధాప్యం మనం చూస్తాం. నడి వయసు వృద్ధాప్యం हमारा చూస్తాం. जीवन में बचपन है, जवानीपन है और बुढ़ापे भी है। అయితే వీటన్నిటిలో ముఖ్యమైనది జీవితాన్ని నిర్ధారించేది, స్థిరపరిచేది యవ్వన ప్రాయం. इस हमारे जीवन में इन चीजों में हमें निर्धारित करना, हमको अच्छे जीवन प्राप्त करना, हमको खड़ा करने का है जवानीपन। లోకపరంగా కూడా చూడండి, संसार के तौर पर भी देखो, ఎవరి జీవితం అన్నా మేలుగా మారుతుందా లేక నాశనం వైపు పోతుందా అంటే వాళ్ళ యవ్వన జీవిత పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. किसी का जीवन खत्म हुआ या अच्छा बना, वो जवानीपन का ही एक मकसद है। అంటే వాళ్ళ యవ్వన ప్రాయం మీద ఆధారపడి ఉంది. उस जवानीपन का जीवन में ही आधारित है। కాబట్టి ఖచ్చితంగా యవ్వనులైన వారు దేవుని వైపు రావాల్సిన అవకాశం అవసరత ఉంది. इसलिए जवानीपन में प्रभु के ज्ञान को प्राप्त करना बहुत जरूरी है। కాబట్టి యవ్వనులకు జ్ఞానం ఇస్తుందంటే నిజంగా ఇది చాలా గొప్ప దేవుని జ్ఞానం కాబట్టి యవ్వనులకు కూడా ये ప్రాప్తించారు. परमेश्वर का ज्ञान है, जवानी लोगों को ज्यादा देने का बहुत आगे बढ़ता है।
ఎందుకంటే యవ్వనులు ఈ లోకపరమైన జ్ఞానము ఈ లోకపరమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు, దాని మీద ఈ లోకంలో జీవించటానికి భవిష్యం కలుగుతుందని. जवानीपन में बहुत लोग इस संसार के ऊपर ध्यान करते हैं, इस संसार की तरफ आगे बढ़ते हैं। इसलिए जवानी लोगों को जवान अच्छा होना है, बुद्धि और ज्ञान प्राप्त करना है, तो प्रभु का वचन संगति सुनना बहुत जरूरी है। కాబట్టి యవ్వనులు దేవుని దగ్గరికి రావాలని, యవ్వనులు కూడా నేర్చుకుంటే దేవుని జ్ఞానం దొరుకుతుందని చెప్తున్నాడు. अगर परमेश्वर कहता है जवान लोग प्रभु के पास आए, जवान लोग प्रभु का ज्ञान और प्राप्त करेगा, तो उनका जीवन उज्जवल भविष्य हो जाता है। అందుకే యవ్వనుల గురించి సామెతల గ్రంథంలో పలుమార్లు రాయబడి ఉంది. इसलिए नीति वचन में जवान लोगों के बारे में बार बार कई जगहों में लिखा है। కాబట్టి इसलिए మళ్ళా ఇంకొక రోజు కలుసుకుంటాం కాబట్టి అతను మాట్లాడుకుందాం. हमको हफ्ते में 3 बार मिलेंगे, जरूर आप लोग आइए और सीखते जाएंगे। अपने घर के जवानी लोग, घर के लोगों को बिठा दो और सीखे और समझे और प्रभु में आगे बढ़े। జీవితాన్ని ఎలాగా నిర్ధారిస్తుందో లోకంలో బ్రతకడానికి యవ్వన ప్రాయం అనేది, अगर हमारा जीवन में ये जवानीपन कैसे निर्धारित करता है हम आगे प्रभु की में बढ़ने आगे बढ़ने के लिए, అలాగే ఆత్మీయంగా కూడా మన దేవుల్లో బలపడటానికి యవ్వన ప్రాయం అనేది చాలా इसी ఉపయోగపడుతుంది. तरह का आत्मा में भी हमको सामर्थ्य और बल पाने के लिए ये वचन जवानीपन लोगों को बहुत अच्छा है। కాబట్టి యవ్వనులకి ఈ వాక్యం ఎంతో స్వీకరించదగిన వాక్యం. जवानी लोगों को ये वचन बहुत ही अच्छा है। అయితే రాబోయే దినాల్లో ఆ విషయాల గురించి आने वाला दिनों में बहुत अच्छे बात सुनेंगे। ధ్యానించుకోవడానికి దేవుడు మంచి సమయం దయచేయును గాక. ध्यान करने के अच्छा हमको समय चाहिए। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना करें, सर झुकाएं। మీరే చేయండి. सर्वशक्तिमान प्रभु धन्यवाद, ధన్యవాదాలు ప్రభుజీ. बहुत अच्छी बात है प्रभु। हमारा जीवन में बचपन और जवानीपन और बुढ़ापे आते रहता है, जाते रहता है बहुत लोगों को हमारा जीवन में। लेकिन जवानीपन हमारे लिए, हमारा जीवन को निर्धारित करने के लिए, हम अच्छे बनने के लिए बहुत जरूरी है। इसलिए प्रभु आज नीति वचन शुरुआत में तेरे दासी के द्वारा बहुत अच्छे बात बताया। ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క సామెతల గ్రంథముల ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన మరి పసితనము, బాల్యత్వం, అలాగే ప్రభా యవ్వన ప్రాయము, మరి నా తండ్రి మధ్య వయస్సు, అలాగే నా తండ్రి ముసలతనములో నాయన మనిషి ఉంటాడు. అయితే భవిష్యత్తును నిర్ణయించేది యవ్వన ప్రాయం కనుక యవనస్తుల కోసం ఈ సామెతల గ్రంథం ఉపయోగపడుతున్న మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ये आकाश से नीचे आया ज्ञान है, నాయన ఇది పరలోకం నుండి ఇవ్వబడిన జ్ఞానము నాయన. एक इंसान को परमेश्वर दिया गया ज्ञान है। ప్రభు ఒక మనిషికి దేవుడైన మీరు అనుగ్రహించిన జ్ఞానం ఇది. वो इंसान हमारे लिए एक प्रभु पवित्र ग्रंथ के द्वारा जो हमारे तक पहुंचाया ज्ञान। ఆ మనిషి నాయన ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారా మా దాకా ఇక జ్ఞానాన్ని అందిస్తున్నందుకు నీకు స్తోత్రం बहुत చెల్లిస్తున్నాం. लोग सुने ज्ञान प्राप्त करें। నాయన అందరూ ఆలకించి, ఎంతో మంది ఆలకించి మీ జ్ఞానాన్ని పొందుకునేలాగా కృప చూపండి. ये वचन शैतान उठा के ना ले जाए। ఈ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుని పోకుండా 100 गुना సహాయం फल చేయండి. लाने के लिए यीशु के नाम से प्रार्थना करें। నూరంతలుగా ఫలించినట్లుగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभाग आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन करे। ఆమేన్. आमीन। हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. एक बात सुनना, జాగ్రత్తగా వినండి. पवित्र आत्मा कहता है పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, जवानीपन का मतलब है आत्मा को जवानीपन, बुढ़ापा, बाल्यपन नहीं है। समझ में